బాబా నమస్తే అండి. ఏం చేస్తుంటారు? నేను ఆటో తోలుకుంటానండి. ఆటో తోలుకుంటుంటారు. ఏంటి అసలు ఇప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాహన మిత్రాన్ని 10,000 ఇస్తున్నాడు, ఏమన్నా ఉపయోగం ఉందా మీకు? ఏం నష్టమండి దానివల్ల. ఒక నెలకు తింటామండి వాడు ఇచ్చిన 10,000 రూపాయలు. తర్వాత 9 నెలలు ఖాళీ అయ్యకండి అభివృద్ధి చెందితే మాకు వాడు ఇచ్చే 10,000 రోజు 1,000 రూపాయలు లెక్క 10 రోజులు 10,000 వస్తాయండి. దానివల్ల నష్టం తప్ప లాభం లేదండి. మాకు 10,000 ఇచ్చి ముందో ఫోటో వెనకో ఫోటో తీసేసి 3 రోజులు ఖాళీ చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు తప్పు చేస్తే ఎవరైనా ఫోటో తీస్తారు. దానికి మేము ఒప్పుకోండి సార్. దానివల్ల మాకు దానివల్ల ఎదవరికి ఇంత లేదండి. కేసు రాస్తే ఆర్టీఓ ఫోటో తీసేందుకు 1,000 రూపాయలు తీసుకుంటున్నాండి. ఏదో 135 రూపాయలు అండి. దానివల్ల నష్టపోయేది మేమేనండి. తర్వాత గ్యాస్కి వచ్చేసి ఇదివరకు 60 రూపాయలు ఉండేదండి. ఇప్పుడు 100 రూపాయలు చేశారండి. అదే అమౌంట్ రోడ్ ట్యాక్స్ రూపాయలు చేసి వచ్చిన 10,000 రూపాయలు ఒక్క నెలలో కంప్లీట్ వసూలు చేసుకుంటండి. దానివల్ల మేమే నష్టపోయినామండి. అన్నీ ఉంటాయి సార్. రోడ్ ట్యాక్స్ చేసిండు, రోడ్ చేస్తాడు. ఏ ఊరు పోయినా కూడా రోడ్ లేదు. ఆటో అడగన పోతే పల్లెటూరు పోతే తిరిగి ఊడిపోద్దండి. అది విషయం. సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉందంటారు? అడక్కదంటే కూడా ఎవడు అప్పు ఇచ్చేవాళ్ళు లేదండి. ఏదో అడుక్కున్న నీ బోర్డు దగ్గర డబ్బులు ఇచ్చేవాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2 ఏళ్ళకి మనకు వస్తే అడుక్కోవడానికి కూడా ఎవడు ఇవ్వడం డబ్బులు. అది పరిస్థితి. అంటే ఎందుకని ఇప్పుడు ఆయన పథకాలు ఇస్తున్నారు, సంక్షేమ ప్రభుత్వం, మళ్ళీ మేమే గెలుస్తామని చెప్తున్నారు. పథకాల వల్ల ఉపయోగం లేదు సార్. అభివృద్ధి జరగాల. పథకాలు ఎందుకంటే ఎట్లు నిప్పు పడాలి. మాకు వాహన మిత్రాల ఉపయోగం ఉందండి. అదే కనుక అభివృద్ధి జరిగిందనుకోండి 4 కిరాయిలు తిరిగితే టౌన్లోకి వెళ్ళిపోతాం. 10,000 వల్ల ఉపయోగం లేదండి. అభివృద్ధి చెందితే మీరు రోజు వాడు ఇచ్చే 10,000 అది అభివృద్ధి అంటే ఏంటంటారు? అసలు ఏం కావాలి? అభివృద్ధి అంటే 4 కంపెనీలు రావాలి సార్. అన్ని ఎంప్లాయ్మెంట్ జరగాల. వీళ్ళు అనుకుంటున్నారు అభివృద్ధి అంటే ఏంటని చెప్తున్నారు. ఎంప్లాయ్మెంట్ జరగాలి. రాజధాని అనేది ఒకటి ఉంటే జనం అందరూ వచ్చిపోతుంటారు. అభివృద్ధి జరిగింది. ఐటీ రంగం మొత్తం ఇబ్బంది పడిపోయింది సార్. ఏమీ లేదు. అది సో మీ ఆటో రంగాన్ని కుదేలవడానికి రాజధాని ఎఫెక్ట్ కూడా కారణం అనుకోవచ్చు. అవును సార్, రాజధాని ఎఫెక్ట్. అదివరకు రాజధాని కన్స్ట్రక్షన్లో మీరు రోజు 1,000 రూపాయలు తోలండి 1 టౌన్ నుంచి సర్వీస్ పెట్టుకొని. ఇప్పుడు ఏమీ లేదండి. రోడ్డు మీద సెంటర్లో కూర్చొని కాలక్షేపం పిలుస్తారు అని అంత తప్ప ఇంకేమీ లేదు సార్. సో మరి ఏంటి ఎట్లా ఉంటుంది ఈసారి పరిస్థితి? ఎవరికి గెలిచారంటే అది టీడీపీ సింగిల్గా పోటీ చేసినా కూడా 150కి 150 వస్తాయండి. 175కి 150 వస్తాయి గ్యారంటీగా. ఆల్రెడీ పొత్తులోనే ఉన్నారు కదా జనసేన. పొత్తు ఉండా లేకపోయినా వేస్ట్ అండి. పొత్తు పెట్టుకోవడం కూడా చంద్రబాబు నాయుడు తప్పది. 150కి 150 వస్తాయండి. 175కి 150 వస్తాయి. ఓకే కన్ఫర్మ్. సో ఏంటి ఇప్పుడు లోకేష్ మీద మీ అభిప్రాయం? ఎందుకంటే కేసీఆర్ నాని ఆ పార్టీలోకి వెళ్ళి లోకేష్ని విమర్శిస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు మీరు? అది తప్పండి. ఇప్పుడు దాకా 10 ఏళ్ళ నుంచి కేసీఆర్ నానికి ఫుడ్ పెట్టింది చంద్రబాబు నాయుడు. కేసీఆర్ నానికి ఫుడ్ పెట్టింది చంద్రబాబు నాయుడు. అలాగే అడకదే బస్సులు శుభ్రం చేసుకునేవాడు. అది విషయం. అట్లాంటి ఫుడ్ పెట్టేవాడు కొడితే పొట్ట కొడితే ఉందండి. వాడు ఏముండదు. ఇంకా ఏంటి లోకేష్ మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? నెంబర్ 1 అండి. మాట్లాడడం ఏమండి ఇదివరకు అన్నారండి. ఇప్పుడు డెవలప్మెంట్ ఏంటి? ఫస్ట్లో మాట్లాడడం రాలేదు సార్. ఇప్పుడు డెవలప్మెంట్ ఏంటి సార్? అది. సో మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటంటారు అసలు ఇప్పుడు? ఇక్కడ వచ్చేసి ఎవరు టీడీపీ గెలుస్తారు. ఎవరు వేసినా టీడీపీ గెలుస్తుంది. బోడే ప్రసాద పార్థసారథి కాదండి. ఎవరు వచ్చినా గెలుస్తుందండి టీడీపీ. ఏంటి అసలు పార్థసారథి గారు ఏంటి? ఆయన ఏమో ఇక్కడ ఆయనకి సీట్ ఇవ్వలేదు, ఇక్కడ బీసీలను తక్కువగా చూస్తూ ఉన్నారు, ఓడిపోతామని తెలిసి గన్నవరం వెళ్ళమన్నారని చెప్పి పార్థసారథి చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అంత లోతైన విషయం నాకు తెలియదండి. సీట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే వాడుకోవడం మనకి అన్నంలో కరివేపాగలా తీసేస్తారు. జగన్మోహన్ రెడ్డి పద్ధతి అది. సిఎస్ వెంకటేశ్వర గారు ఇప్పుడు ఉండకండి ఆయన గురించి తీసేసిండు. ఆయన వాడుకోవడంలో ఫస్ట్ అండి. తదిమ అవసరం అయిపోయిన తర్వాత అన్నంలో కరివేపాగలా తీసేస్తారండి. జోగి రమేష్ పరిస్థితి ఇక్కడ. జోగి రమేష్ ఓడిపోతాడు. బెడ్ కాసేవాడికి ఆయన ఆటో కాస్తా ఎవరికైనా సరే. జోగి రమేష్ మీద 10 కాస్తాడు. ఆటో కాస్తా. ఓకే అదండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇక్కడ పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది? చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే ఇంట్లో కూర్చొని గెలుస్తారండి. ఎవరు ఏ కార్యకర్త ఓటు ఎక్కాలి. ఆడవాళ్ళు కిలో నిలబడి ఓటేస్తారు. అది పరిస్థితి. బెడ్ కాసి జోగి రమేష్ ఓడిపోతారండి. ఎందుకు ఓడిపోతారంటే పరిపాలన కాదు, మరి వ్యక్తిగత క్యాండిడేట్ మంచివాడు కాదు. అది ఏమంటే సవాల్ చేస్తారు. నేను చేస్తా సవాలు. ఎందుకు 10 మంది సవాళ్ళు ఉపయోగపడి సవాల్ చేయమంటే అభివృద్ధి చేసిన మేసం మేలేమంటే ఏమని చేసిండు. ఏమంటే చోడవరం రోడ్డు 3 కిలోమీటర్లు రోడ్డే లేకపోయారు. ఎందుకంటే నేను ఆటో తోలుకుంటాను. ఆటో ఫీల్డ్ శాంతం ఇదైపోయింది. ఎందుకని? ఈ ఆటో ఫీల్డ్కి రాజకీయానికి సంబంధమే లేదండి. ఇప్పుడు వాహన మిత్రాన్ని 10,000 ఇస్తా ఉన్నారు కదా, ఉపయోగం ఉంది అసలు మీకు? వాహన మిత్ర అని 10,000 ఇచ్చేది ఇన్సూరెన్స్ కట్టుకోమన్నారు. దానికి దీనికి సంబంధమే లేదండి. ఆ ఇన్సూరెన్స్ కానీ ఇచ్చే డబ్బులే కానీ ఈ కేసులు రాసేదంటే ఇప్పుడు నేను సొక్కా వేసుకోవాలా బండి తోలుతున్నాను కామన్ రాస్తాడు ఎవరైనా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో అయినా రాస్తారు. దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే ఈ బళ్ళు ఎక్కువైపోయి ఫీల్డ్ శాంతం ఇదైపోయింది. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఆటో పరిస్థితి రోజుకి 500 తోలుకోవటం కూడా కష్టంగా ఉంది.
అంటే రాజధాని ప్రభావం కూడా ఉంటుందంటారు. రాజధాని ప్రభావం కూడా ఉంటుందండి. రాజధాని ప్రభావం లేకపోతే రాజధాని ఇక్కడ ఉంటే ఈ ఇట్లాంటి ఇంకా 10,000 బళ్ళు అయినా చాలు. రాజధాని లేకపోవటం వలన బాగా ఇబ్బందిగా ఉంది. అది ఇప్పుడు ఆటో చదువుతున్నారు, సామాన్యుడు చెప్పిన 3 ఉంటే మంచిగా, రాష్ట్రానికి 1 ఉండాలంటారు. రాజధాని ఒకటే కరెక్ట్ అండి. 3 ఏంటండి, ఇప్పుడు రాజధానికి ఒక పని మీద వస్తారు, ఒక పారిశ్రామికవేత్త వచ్చి నాకు ఈ పని కావాలంటే ఒకసారి అయ్యిద్ది, కానీ మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకోసారికి ఎట్లా తిరుగుతారు? అది కరెక్ట్ కాదు. ఒకటే రాజధాని ఉండటం మంచిది. ఎక్కడ అనేది వాళ్ళ ఇష్టం. అయినా 3 వంతులు అయిపోయింది కదా, అయిపోయిన దాన్ని పాడు చేయటం చాలా బాధాకరం. అసలు ఏంటి ఇప్పుడు సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంది ఈరోజు రాష్ట్రంలో? సామాన్యుల పరిస్థితి మరీ గడ్డుగా ఉందండి. ఎందుకని అంటారు? గడ్డుగా ఉండటానికి ఈ దీనికి సంబంధం లేదండి. వ్యవస్థ అంతా ఒకసారిగా ఇదైపోయింది. కరోనా వచ్చిన కాడి నుంచి సామాన్యుడి పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. సామాన్యుడి గురించి పట్టించుకునే ఇది లేదు, డెవలప్మెంట్ లేదు. మెయిన్ డెవలప్మెంట్ ఉంటేనే కదా సామాన్యుడు బతకగలిగేది. డెవలప్మెంట్ లేనప్పుడు సామాన్యుడు ఎలా బతుకుతాడు? పథకాల పరిస్థితి ఏంటంటారు? అసలు ఏమైనా ఉపయోగం ఉందంటారు వాటి వల్ల? పథకాల గురించి అంటే అంతగా నాకు తెలియదులేండి, దాని గురించి నేను మాట్లాడను. సో ఏంటి మరి అసలు ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరికి వచ్చినాయి, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈసారి చంద్రబాబు నాయుడు గారే వస్తారు. ఎందుకని అంటారు? జనాలకి విరక్తి కలిగిందండి దాని మూలాన. అంతే అంటారు. బాగా ఎవరి మీద విరక్తి కలిగింది? ప్రభుత్వం మీదండి, ఒకళ్ళ మీదని. ఇప్పుడు సీఎం గారు ఆదేశించారు అంటే అది సీఎం గారి దగ్గర నుంచి డైరెక్ట్గా సామాన్యుడికి చేరదు. సామాన్యుడి దగ్గరికి రావాలి అంటే 10 మంది చేతులు మారాలి. ఈ 10 మందిలో వ్యవస్థ మారితే కానీ ఈ ఏ సీఎం వచ్చినా కానీ ఆ పథకాలు అమలు పడుతుంది. అంతేగాని ఈ 10 మంది 10 రకాలు చేస్తే సామాన్యుడికి ఎక్కడ ఇదైద్ది? అది ఇక్కడ మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటంటారు? మా ఇక్కడ నియోజకవర్గం పరిస్థితి మొన్నదాకా శారద గారు ఏదో చేస్తారనుకుంటే ఎమ్మెల్యేగా ఆయన ఏం ఉద్ధరించింది లేదు. ఎమ్మెల్యేగా తన వంతు కనీసం పావుల వంతన కృషి చేస్తే కొత్త పార్టీ మీద ఇది ఉంటుంది, లేదు. ఇంతకుముందు ఉన్నోళ్ళు కొత్త చేశారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే కొద్దిగా అంతా మొగ్గు చూపిస్తున్నారు. క్యాండిడేట్ మార్చారు కదా వైసీపీ వాళ్ళు, జోగి రమేష్ అని మంత్రికి. ఆయన గురించి మనకు అసలు తెలియదండి. ఇప్పుడు ఆయన ఎక్కడో, ఆయన గురించి తెలిస్తే మనం మాట్లాడాలి. తెలవని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వేస్తే మాకేం తెలుస్తుంది? అంతే కదా. లోకల్గా ఉన్న వాళ్ళు అయితే ఈ మనిషి కొత్త చేస్తాడు, లేకపోతే ఈ మనిషి చేయడు అనే అభిమానం ఇది కలుగుతుంది. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదండి. అసలు ఎవరైనా తిరుగుతున్నారు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే కానీ, లేదంటే ఇప్పుడు జోగి రమేష్కి ఇచ్చిన తర్వాత అతను కానీ రావడం జరిగిందా? వచ్చారంటండి, నేనైతే లేను, శబరిమల వెళ్ళాను. ఒకవేళ ఇక్కడ చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే ఎట్లా ఉంటుందంటారు మీ నియోజకవర్గంలో? చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఎప్పుడూ ఉందండి సానుభూతి. ఆయన అంటే ఒక అభిమానం, అది మట్టికి జనాల్లో ఫీలింగ్ మట్టికి తగ్గల. ఆయన మీద అభిమానం, ఆయన అంటే ఒక ఇది డెవలప్మెంట్ చేయాలంటే ఆయనే.